కానీ ఎప్పుడు అన్యాయం చేయలేదు స్వామి. మనకి ఒక ప్రావర్బ్ ఉంది కదా, ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే స్వామివారు ఒక తలుపు మూస్తే 2 తలుపులు తెరిచారు. అందులో సందేహం ఏం లేదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. స్వామివారిని నమ్మాలి, అదొక్కటే అండర్లైన్. నష్టపోడు, బాధపడ్డాడు, క్షేమంగా ఉంటారు. స్వామివారిని నమ్మాలి. స్వామివారు నన్ను కాపాడుతారు, నాకు స్వామివారు ఉన్నారు అనేది ఒక నమ్మకం ఉంటే చాలు. కానీ ఎప్పుడు అన్యాయం చేయలేదు స్వామి. మనకి ఒక ప్రావర్బ్ ఉంది కదా, ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటున్నాం. ఆ విధంగా చూస్తే స్వామివారు ఒక తలుపు మూస్తే 2